హలో క్రియేటర్స్, చాలామంది నాకు అన్న సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్తారా? లేదంటే కొన్ని సెట్టింగ్స్ అయినా చెప్పండి అనుకుని ఇట్లా నాకు కామెంట్లు చేశారనమాట. దెన్ ఈ వీడియోలో ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యూవర్ అనేది మన వీడియోని క్లిక్ చేసి చూసిన తర్వాత సబ్స్క్రైబర్ చేయాలంటే మనం ఏం చేయాలి? అది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీలాంటి క్రియేటర్స్‌కి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. అండ్ కొత్తగా చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 10K రీచ్ అవ్వాలనేసి నా టార్గెట్. సో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ప్రతిరోజు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే ఈ ఛానల్ ప్రమోషన్ చూడండి. అందరూ కూడా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళ వీడియో చూసి వాచ్ టైం పెంచి సపోర్ట్ చేస్తారు ఆస్తున్న మన మోనిటైజేషన్‌కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో మీ ఛానల్ నేమ్ ఏంటని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ ఛానల్ కూడా ఇట్లానే పిక్ చేసి ఫ్రీ ప్రమోషన్ చేస్తా. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ సెట్టింగ్స్ చెప్పే ముందు కొన్ని పాయింట్స్ చెప్తా. దాని తర్వాత మిడిల్‌లో ఆ సెట్టింగ్స్ ఏంటి, ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏంటనేది క్లియర్‌గా చెప్తా. సో చాలామంది ఏందంటే ఒక వీడియో అనేది మనం వైరల్ అవుతున్నప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ ఇట్లా వచ్చేస్తారు అనుకుని ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఎప్పుడు అట్లా అనుకోకూడదు. అది రాంగ్ థింగ్. ఎందుకంటే ఒక వ్యూవర్ అనేది మనకు సబ్స్క్రైబర్‌గా మారడానికి ఒక మెయిన్ రీజన్ ఉంటుంది. అదే ఏంటంటే అసలు ఆ వ్యూవర్ అనేది నేనెందుకు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మైండ్‌లో రన్ అవుతుంది. దాని తర్వాత మీ ఛానెల్‌లో ఓపెన్ చేసి చెక్ చేస్తారనమాట. ఎటువంటి వీడియోస్ పెడుతున్నారు. కరెక్ట్‌గా నేను చూసిన వీడియోనే అదే కంటెంట్ అండ్ అదే వీడియోస్‌ని కన్సిస్టెన్సీగా రెగ్యులర్‌గా మంచి వీడియోస్ అని అప్‌లోడ్ చేస్తున్నారా లేదా? అది చెక్ చేస్తారు. అది చెక్ చేసిన తర్వాత ఓకే. ఒకటే కంటెంట్, ఒకటే నీష్ పైన కన్సిస్టెన్సీ రెగ్యులర్‌గా వీడియోస్ అని పెడుతున్నారు. ఒకటే వీడియోస్ నేను చూసిన వీడియోసే ఇట్లా అప్‌లోడ్ చేస్తున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇట్లా అనుకుని అప్పుడు సబ్స్క్రైబర్‌గా మారుతాడు. కనుక మీరు చేయాల్సిందేంటి? అది ఎండ్‌లో చెప్తా. మన వీడియో క్లిక్ చేసి చూసిన వ్యూవర్‌కి మనం సబ్స్క్రైబ్ చేసుకునేలా ఎట్లా చేయాలి అన్నది ఎండ్‌లో చెప్తా. మీకు స్టార్టింగ్‌లో చెప్పాను ఎట్లా చేయాలి ఏంటన్నది కూడా నేను చెప్తా అనుకుని. కనుక సబ్స్క్రైబర్ మారాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీజన్ ఉంటుంది. ఎందుకు ఈ ఛానల్‌ని నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుని మీరైతే మీ వీడియో సజెస్ట్ చేసిన తర్వాత చూస్తారో ఆ వీడియోలో మీరు చెప్పేటట్టు ఆ వీడియో అతనికి కనెక్ట్ అవ్వాలి. అట్లా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబర్‌గా మారడానికి ఆ వ్యూవర్‌కి ఇది రీజన్. అండ్ ఇంకొకటి మీరు ఒక మిస్టేక్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబర్స్ నాకు రావట్లేదంటే డెఫినిట్‌గా మీరు ఆ మిస్టేక్ చేస్తున్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే జస్ట్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే మన వీడియో అనేది మీకు ఇట్లా నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇట్లా చెప్తారు. బట్ అట్లా ఎప్పుడు చెప్పకూడదు. మనం ఎండింగ్‌లోని కాల్ టు అంటే సిటీ అనేది అడుగుతున్నప్పుడు అంటే కాల్ టు యాక్షన్ అంటారు సిటీ అంటే. పలానా కంటెంట్ మీరు ఏదో ఒకటి చేస్తున్నారు. ఆ కంటెంట్ అంటే మరిన్ని ఇలాంటి వీడియోస్, ఇటువంటి వీడియోస్ అనేది ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా నేను వీడియోని అప్‌లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ టైప్‌లో చెప్పాలి. సో సింపుల్‌గా మీకు చెప్పాలంటే మీరే కంటెంట్ చేస్తున్నారో ఆ కంటెంట్‌కి నేను రెగ్యులర్‌గా ఇట్లా వీడియోస్ తీసుకొస్తాను. మీకు యూజ్ అవుతుంది. కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా చెప్పాలి. మీరు కుకింగ్ అయితే కుకింగ్, వ్లాగ్ అయితే వ్లాగ్, గేమింగ్ అయితే గేమింగ్ సంథింగ్ ఏదైనా సరే. బట్ ఔట్‌రో అనేది ఒకేలా ఉండాలి. ఎట్లా అంటే పలానా ఇన్ఫర్మేషన్ వీడియో నేను ప్రతిరోజు ఇట్లా అప్‌లోడ్ చేస్తుంటాను. మీకు యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చెప్పారనుకోండి డెఫినిట్‌గా ఆటోమేటిక్‌గా వచ్చిన వ్యూవర్ మైండ్ సెట్ అనేది మారుతుంది. ఓకే. నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ ఛానల్ ఎందుకంటే ఇటువంటి వీడియోసే డైలీ అప్‌లోడ్ చేస్తున్నారు అనుకోని చెప్తున్నారు కదా! అప్‌లోడ్ చేస్తారు అనుకోని క్లియర్‌గా తెలుస్తుంది. ఆ విధంగా మీరు ఎప్పుడైతే చెప్పగలరో అండ్ ఎప్పుడైతే మీరు వ్యూవర్‌కి అట్లా కనెక్టివిటీని పెంచుతారో అప్పుడే ఆ వ్యూవర్ కూడా మీ ఛానల్‌ని ఇట్లా కనెక్ట్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కనుక ఈ మిస్టేక్ చేయకుండా ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ రోజు అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్‌ని చెప్తూ ఇదే ఇన్ఫర్మేషన్ నేను ప్రతిరోజు తీసుకొస్తాను అని చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంతేగాని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా చెప్పారనుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్‌కి మెయిన్ రీజన్ ఒకటి ఉండాలి. ఎందుకు ఈ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనేం పొందుతాను అది తెలియాలి. పొందుతానంటే ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ కూడా ఇటువంటి వీడియోసే తీసుకొస్తా అనుకుని క్లియర్‌గా అతనికి తెలిసిందనుకోండి ఆటోమేటిక్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఫైనల్లీ మూడోదనమాట. చాలా సింపుల్‌గా ఇది ఉంటుంది. పెద్ద కష్టపడాల్సేం లేదు. మీరు చేయాల్సిన ప్రాసెస్ ఇవే. ఇప్పుడు నేను 3 చెప్పానో సో దాన్ని మీరు ప్రాపర్‌గా ఫాలో అయితే సరిపోతుంది. సో ఫైనల్ ఏందంటే ఒక వ్యూవర్‌కి మీ వీడియో అనేది సజెస్ట్ చేసిన తర్వాత థంబ్‌నెయిల్, టైటిల్, వీడియో 2 ఒకేలా ఉండాలనమాట. అంటే రిలేటెడ్‌గా ఉండాలి. మీ వీడియోలో ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో థంబ్‌నెయిల్ కూడా దానికి రిలేటెడ్‌గా ఉండాలి. టైటిల్ కూడా దానికి రిలేటెడ్‌గా ఉండాలి. అంటే మీకు క్లిక్ బైట్‌కి గాని మిస్ మ్యాచ్‌గా ఉండకూడదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక బిర్యానీ చేస్తున్నారు. సో బిర్యానీ మీరు కుక్ చేసే వీడియో అనేది బిర్యానీ. బట్ అక్కడ ఏంటి థంబ్‌నెయిల్‌లోని పులిహోర కోసం ఇట్లా పెట్టారనుకోండి. అది క్లిక్ బైట్ చేసినట్టు ఉంటుంది. మిస్‌లీడింగ్.
అయినట్టు ఉంటుంది. కనుక వ్యూవర్‌కి అదేంటి నేను థంబ్‌నెయిల్ చూసి ఇది క్లిక్ చేసి చూసాను. బట్ వీడియో లోపలికి వచ్చిన తర్వాత ఇదుంది అనుకుని ఇట్లా కనుక వెంటనే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. కనెక్టివిటీ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి అన్న థాటే ఉండదు అతనికి. సో 3 కూడా రిలేటెడ్‌గా ఉందనుకోండి ఆటోమేటిక్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. థంబ్‌నెయిల్, టైటిల్, వీడియో ఇన్ఫర్మేషన్ 3 రిలేటెడ్‌గా ఉంటే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కనుక మీరు చేయాల్సింది ఒకటే మీ వీడియో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానికి రిలేటెడ్‌గా థంబ్‌నెయిల్ కూడా పెట్టుకోండి. టైటిల్ కూడా పెట్టుకోండి. అట్లా అయితే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. స్టార్టింగ్‌లో చెప్పాను కదా! సబ్స్క్రైబ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానెల్‌ని నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి అని ఆ వ్యూవర్‌కి క్వెషన్ వచ్చిందనుకోండి. మీ వీడియో అనేది అంటే మీ ఛానెల్ మొత్తం చెక్ చేస్తారు. ఎటువంటి వీడియోస్ పెడుతున్నారు. నేను ఇట్లా నాకు సజెస్ట్ చేసిన వీడియో నేను చూసిన వీడియోనే మళ్ళీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తున్నారా లేదా ఇట్లానే చెక్ చేస్తారు కనుక అదే ఇన్ఫర్మేషన్ వీడియో కన్సిస్టెన్సీ క్లియర్‌గా అండ్ మంచి వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ వెళ్ళండి. ఆటోమేటిక్‌గా వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్న థాట్ అనేది కలుగుతుంది. డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కనుక మనం ఏం చేయాలంటే మన వ్యూవర్ అంటే వచ్చిన వ్యూవర్‌కి మన ఛానెల్ పైన ట్రస్ట్ కలిగేలా చేయాలి. కనుక ఏది మిస్‌లీడింగ్ కాకుండా పర్టిక్యులారిటీ ఈ ఇన్ఫర్మేషన్ పైన నేను వీడియో అనేది చేస్తున్నా. నీకు యూజ్ అవుతుంది అనుకుని అతనికి కలిగేలా మనం ఎప్పుడైతే వీడియోస్ అనేది అన్ని కనెక్టివిటీ అవుతుందో డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే థంబ్‌నెయిల్, టైటిల్, వీడియో. దానికి రిలేటెడ్‌గా ఏదైనా సరే ఆ 3 కూడా ఒకేలా ఉండాలి రిలేటెడ్‌గానే. మిస్‌లీడింగ్ అస్సలు ఉండకూడదు. అండ్ మీ ఛానెల్‌ని సబ్స్క్రైబర్స్ రావట్లేదనుకుంటే మీ ఛానెల్ నేమ్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒక డెడికేటెడ్ వీడియో చేసి మళ్ళీ ఇలాంటి జెన్యూన్ యూట్యూబ్ టిప్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా! కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన చిన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియోని అప్‌లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతిరోజు ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. నేను తీసుకొచ్చే కంటెంట్ ఏది కూడా జెన్యూన్‌గానే ఉంటుంది. సో ఇక్కడ నేను సెట్టింగ్స్ అనేది ఏం చూపించదలుచుకోలేను. ఎందుకంటే అక్కడ సెట్టింగ్స్ అనేది ఏమి ఉండవు సబ్స్క్రైబర్స్ రావాలంటే. దానికి సింపుల్ కొన్ని సెట్టింగ్స్ చెప్పా. అది నార్మల్ సెట్టింగ్సే. ఎందుకంటే అది పర్టిక్యులర్‌గా ఇది ఉండదు. బట్ ఒక సెట్టింగ్ ఉంటుంది. ఆ వీడియో ఎండ్ స్క్రీన్‌లో ఇస్తా. ఆ వీడియో చూడండి. సెట్టింగ్స్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఆ యూట్యూబ్ ఇచ్చిన సెట్టింగ్స్ అనేది మనం ఆప్టిమైజ్ చేసుకుంటామో అదే సెట్టింగ్స్. దాన్ని ప్రాపర్‌గా సెట్టింగ్ చేసుకొని ఆ తర్వాత టిప్స్ అండ్ ట్రిక్స్ స్ట్రాటజీస్ ఫాలో అయితే ఆటోమేటిక్‌గా మన సబ్స్క్రైబర్స్, వ్యూస్ అన్నీ వస్తాయి. సో కనుక సబ్స్క్రైబర్స్ పెరగాలంటే పర్టిక్యులారిటీ ఎటువంటి సెట్టింగ్స్ ఉండవు. ఒకటే సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్ వీడియో అనేది ఆల్రెడీ చేశా. ఎండ్ స్క్రీన్‌లో ఇచ్చా. ఆ వీడియో చూడండి క్లియర్‌గా తెలుస్తుంది. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. సో మరొక మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకొస్తా.